వామ్మో! ఆ సినిమాలో చాలా పెద్ద పెద్ద డైలాగులున్నాయట. అనుకుంటుంటే కాస్త టెన్షన్‌గా ఉంది అంటూ ఈ మధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పోస్ట్ పెట్టినప్పటి నుంచి ఆ సినిమా పేరేంటో చెప్పమా అంటూ ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇంతకీ అటా ఇటా పృథ్వీరాజ్ సుకుమారన్ అడుగులు ఎటు వేస్తారు అనే డైలమాకి ఫుల్ స్టాప్ పడింది. సలార్లో పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా మంచి రోల్ చేశారు. సెకండ్ పార్ట్లోనూ ది బెస్ట్ రోల్కి స్కోప్ ఉంది. అయితే ఆల్రెడీ ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ తెలుసు. అలాంటప్పుడు అమ్మో ఆ సినిమానా అంటూ ఎందుకు భయపడ్డారు? ఇది నిన్నటిదాకా ప్రేక్షకుల్ని సస్పెన్స్లో పెట్టిన పాయింట్. ఇప్పుడు అలాంటి డైలమా ఏదీ లేదు ప్రేక్షకులకి. ఎందుకంటే పృథ్వీరాజ్ ల్యాండ్ అయింది ఘట్టమనేని మహేష్ సెట్లోనే అనే క్లారిటీ వచ్చేసింది. మహేష్ సినిమాలో పృథ్వీరాజ్ నటిస్తారనే టాక్ ఎప్పటినుంచో ఉన్నా ఇప్పటిదాకా అఫీషియల్గా ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం విషయం ఓపెన్ అయిపోయింది. జక్కన్న వెంటే పృథ్వీరాజ్ అడవి మార్గం పట్టేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోంది. దీనికోసం టీం మొత్తం అక్కడ ల్యాండ్ అయింది. ఆల్రెడీ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఒడిశాలోనూ మేజర్ స్కెడ్యూలే ప్లాన్ చేశారు జక్కన్న. అపరిమితమైన బడ్జెట్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని. మహేష్ లుక్, యాక్సెంట్ మొత్తం హాలీవుడ్ స్టైల్లోనే ఉంటుందట. అయితే భారీ భారీ డైలాగ్లు పృథ్వీరాజ్కెందుకున్నాయి? ఆయన చేస్తున్న రోల్ ఏంటి? జక్కన్న ఈసారి ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారనే క్యూరియాసిటీ మాత్రం బాగా కనిపిస్తోంది. నార్త్లో రష్మిక, సౌత్లో పూజా హెగ్డే ఇప్పుడు ఒకే రకమైన సిచ్యువేషన్లో కనిపిస్తున్నారు. కాకపోతే ఒక చిన్న తేడా, నార్త్లో సూపర్ సక్సెస్తో దూసుకుపోతున్నారు నేషనల్ క్రష్. ఇక్కడ ఆల్రెడీ ఉన్న టాస్క్తో పాటు తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు పూజ. ఇంతకీ కంబైన్డ్ టాస్క్ సంగతి ఏంటి అంటారా? చూసేద్దాం పదండి. యానిమల్కి ముందు నార్త్లో రష్మికకి హిట్స్ లేవా అంటే ఎందుకు లేవు అనే ఎదురు ప్రశ్న వినిపిస్తోంది. కూల్, లేవని ఎవరన్నారు? విజయాలే కాదు, రష్మికకి మంచి పేరుంది. ఫామ్లోనే కనిపించారని అంటున్నారు నెటిజన్లు. బట్ ఆఫ్టర్ యానిమల్ మాత్రం ఆమె గ్రాఫ్ సూపర్ స్పీడ్తో దూసుకుపోయిందన్నది ఎవరూ కాదనలేని నిజం. పుష్ప 2 పార్టులతోనూ ఆమెకక్కడ సూపర్ స్టార్డమ్ వచ్చేసింది. రీసెంట్గా చావాతోనూ ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ ఫేమ్ మొత్తాన్ని ఉపయోగించి ఆమె అర్జెంట్గా సల్మాన్ ఖాన్కి ఓ హిట్ ఇచ్చేయాలి. సికిందర్తో సల్మాన్కే కాదు, మురుగదాస్కి కూడా హిట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు చావా మహారాణి. నార్త్లో సల్మాన్తో సక్సెస్ చూడలేకపోయారు పూజా హెగ్డే. ఇప్పుడు ఆమె హోప్స్ అన్నీ సూర్య మీదే ఉన్నాయి. రెట్రో సినిమాతో పూజాకి హిట్ వస్తే సరిపోదు, సూర్యకి కూడా మంచి హిట్ కంపల్సరీ. ఆయన నటించిన కంగువ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పట్టంతో ఖచ్చితంగా హిట్ అందుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు సూర్య. డైరెక్టర్కి కూడా రెట్రో హిట్ చాలా ఇంపార్టెంట్. తనతో ఉన్న వారికి హిట్ కావాలి, తాను విజయం చూడాలని కోరుకుంటున్నారు పూజా హెగ్డే. కూలీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్లాట్ఫామ్ ఏదైనా సరే ఈ ఏడాది ఎలా అయినా జిగేల్ మనిపించాలని ఫిక్స్ అయిపోయారు మిస్ పూజ. 2 పడవల మీద ప్రయాణం అంత తేలిక కాదు. అందులోనూ సినిమాల్లో ఉంటూ పెట్టుబడి పెట్టడమో, వ్యాపారం చేస్తూ సినిమాల్లో యాక్ట్ చేయటమో అంటే అనుకోవచ్చు. కానీ హీరోగా ఓ సెట్లో, కెప్టెన్గా మరో సెట్లో ఉండటం అంత తేలికైన వ్యవహారం కాదు. అయినా సరే మేం చేసేస్తాం అంటున్నారు ఆ ఇద్దరు స్టార్ హీరోలు. ధనుష్ తమిళ హీరో అనే ట్యాగ్ లేదిప్పుడు. ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్నారు. ఓవైపు బాలీవుడ్లోనూ రఫాడించేస్తున్నారు. అయినా ఆయనకి డైరెక్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గటం లేదు. ఆయన ప్యాషన్కి టైం లేదనే సాకు అడ్డు రావటం లేదు. రీసెంట్గా జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీతో కెప్టెన్గా మంచి సక్సెస్ అందుకున్నారు ధనుష్. అతి త్వరలో ధనుష్ డైరెక్షన్లో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారన్నది వైరల్ టాపిక్. అజిత్ కెరీర్ గత కొన్నాళ్లుగా సంప్లో ఉంది. రీసెంట్గా సినిమాలు ఆడలేదు. అందులో నుంచి ఆయన్ని బయటపడేయటానికి ధనుష్ దగ్గర సూపర్ డూపర్ స్క్రిప్ట్ ఉందని, దాన్ని ఆయనే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నారని కోలీవుడ్ న్యూస్. గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయ్యాక అజిత్ ఈ స్క్రిప్ట్ గురించి సీరియస్గా ఆలోచిస్తారట. స్టార్ హీరో ఇలా ఇంకో స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నారని టాక్ స్ప్రెడ్ కాగానే అందరికీ లూసిఫర్ కాంబో గుర్తొచ్చేసింది. మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సక్సెస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. లూసిఫర్కి సెకండ్ పార్ట్ కూడా రెడీ అయింది. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది L2 ఎంపురాన్. ఫస్ట్ పార్ట్లో మోహన్ లాల్కి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ సెకండ్ పార్ట్ని ఎలా డిజైన్ చేశారో చూడాలి అనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది. సో మలయాళంలో పృథ్వీ, తమిళ్లో ధనుష్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఫిల్మ్ నగర్ అన్నమాట. సినిమాల ప్రీ రిలీజ్ టైం నుంచి కొన్ని పాటలు వెంటాడుతూ ఉంటాయి. సినిమా హిట్లోనూ ఆ సాంగ్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది. లేటెస్ట్గా అలాంటి సాంగ్ విడుదలైంది. లేటెస్ట్గా అలాంటి సాంగ్ అనగానే తండేల్లో బుజ్జి తల్లి సాంగ్ చటుక్కున గుర్తొచ్చేస్తుంది కదా. ఎస్, ఆ సాంగే. మరి రీసెంట్ టైమ్స్లో ఇలా జనాదరణ పొందిన సాంగ్స్ ఏంటో చూసేద్దామా? బుజ్జి తల్లి సాంగ్ తండేల్కి ది బెస్ట్ యూఎస్పీ.
సినిమా మీద అమాంతం క్రేజ్ పెంచేసిన సాంగ్ ఇది. అప్పుడెప్పుడో లిరికల్ సాంగ్ విడుదలైనప్పుడే కాదు, సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా థియేటర్స్లో దుల్లగొట్టేసింది సాంగ్. ఇప్పుడు యూట్యూబ్లో బుజ్జితల్లి సాంగ్ దూసుకుపోతోంది. రీసెంట్గా ఇలా ఫుల్ వీడియో సాంగ్తో మెప్పించిన మరో పాట గేమ్ చేంజర్లో నానా హైరానా సాంగ్. ఈ పాటని ముందు థియేట్రికల్ రిలీజ్లో యాడ్ చేయలేదు. అద్భుతమైన క్వాలిటీతో కోట్లు పోసి తీసిన పాటని అలా ఎలా వదిలేశారా అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం పండగ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇలాంటి సూపర్ డూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న సాంగ్ కిస్సిక్. మొదటి నుంచే పుష్పాలో స్పెషల్ సాంగ్కున్న క్రేజ్ ఈ పాట మీద మరింత హైప్ పెంచింది. దానికి తగ్గట్టు శ్రీలీల, బన్నీ స్టెప్పులు, సాంగ్ ట్యూన్, లిరిక్స్ అన్నీ కలగలిపి ప్రేక్షకుల మనసు దోచేశాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ లవ్ సాంగ్స్కి, ఫీల్ గుడ్ సాంగ్స్కి, రొమాంటిక్ సాంగ్స్కి రిపీటెడ్ శ్రోతలు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు వీడియోల్ని కూడా మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఆ మధ్య విడుదలైన సీతారామం సినిమాలో ఇంతందం పాటని మరొక్కసారి చూస్తున్న వాళ్ళు కోకొల్లలు. సమ్మర్ సీజన్ కి పర్ఫెక్ట్ ఎంట్రన్స్ మార్చ్ మంత్. ఓవైపు పరీక్షలు, ఇంకోవైపు క్రికెట్, ఎన్ని ఉన్నా సరే హాట్ సమ్మర్ ని కూల్ గా ఆహ్వానించేస్తుంటుంది మార్చ్ మాసం. ఈ నెలలో రిలీజ్ అయ్యే రెగ్యులర్ సినిమాల సంగతేమో గానీ ఈ ఏడాది మాత్రం రీ రిలీజ్లు జనాల్ని బాగా ఊరిస్తున్నాయి. మంచి సినిమా అయితే చాలు, ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ థియేటర్స్కొస్తారు. రీ రిలీజ్ ట్రెండ్ ఆ విషయాన్ని రుజువు చేస్తోందని చెప్పారు నిర్మాత దిల్ రాజు. 12 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయన్నారు. వెంకటేష్, మహేష్ బాబు నటించిన ఈ సినిమాకి క్రేజ్ మామూలుగా లేదనుకోండి. మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్తో మెప్పించిన నందమూరి బాలకృష్ణ సమ్మర్ రేస్లో ఆదిత్య 369 రీ రిలీజ్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. క్లాసిక్ తెలుగు మూవీస్లో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్న సినిమా ఆదిత్య 369. సిల్వర్ స్క్రీన్ మీద ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడాలనుకోని వారెవరుంటారు చెప్పండి? మా డార్లింగ్ రాజాసాబ్తో సందడి చేస్తారనుకుంటే చెయ్యట్లేదు. అందుకే మేం సలార్ని ఇంకోసారి చూడాలని ఫిక్స్ అయిపోయాం అని తమకి తామే సర్ది చెప్పుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. సలార్ సినిమాని ఈ మంత్ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్. అయితే వారిద్దరూ కలిసి కూల్గా చేసిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. మంచి ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఎవడే సుబ్రహ్మణ్యాన్ని ఈ నెలలోనే చూసేయడానికి రెడీ అయిపోండి అంటూ రీ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. సో మార్చ్లో రీ రిలీజ్ల సందడి మామూలుగా లేదన్నమాట. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.